Hello everybody, welcome to our channel Livas Info. Today topic is 10th class maths chapter 4 pair of linear equations in two variables. తెలుగులో రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత. ఇందులో ఎక్సర్సైజ్ 4 కు సంబంధించి క్వశ్చన్ నెంబర్ 6, 7, 8, 9 అనేది ఈ ఎక్సర్సైజ్ చూద్దాం. సో వీటికంటే ప్రీవియస్ ఎక్సర్సైజెస్ అండ్ సమ్ రిలేటెడ్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేనేం చేస్తానంటే సమ్ లింక్స్ ఇస్తాను. సో ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు అదర్ వీడియోస్ కూడా చూడొచ్చు. సో నౌ టాపిక్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 1, హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ గార్డెన్ ఈజ్ 36 meters. ఇఫ్ ద లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్, ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ ద గార్డెన్స్. ఒక గార్డెన్ అనేది ఉంది. సో ఆ గార్డెన్కి సంబంధించి పెరిమీటర్ ఇవ్వడం జరిగింది. సో ఈ పెరిమీటర్ అనేది ఆఫ్ ద పెరిమీటర్ అంటున్నాడు. ఇక్కడ ఆఫ్ ద పెరిమీటర్ మీన్స్ ఏంటి? 1 length 1 breadth. సో హాఫ్ మీన్స్ పెరిమీటర్ మీన్స్ 2 breadths and 2 widths. సో హాఫ్ మీన్స్ 1 breadth and 1 length. సో దాని వాల్యూ ఎంత అంటే 36 meters ఉంది. మనకి ఇంకొక కండిషన్ కూడా ఏమి ఇవ్వడం జరిగిందంటే ఇఫ్ ది లెంత్ ఈస్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్, విడ్త్ కంటే కూడా లెంత్ అనేది 4 meters అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ గార్డెన్ యొక్క డైమెన్షన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి లెంత్ అండ్ విడ్త్ అన్నప్పుడు మనకి సో ఎల్ అండ్ బి. సో మనకు లెట్ ఎల్ బి లెంత్ అండ్ బి ద విడ్త్. ఓకే, ఇప్పుడు మనకి యాక్చువల్గా ఫార్ములా ఎలా ఉంటుందంటే పెరిమీటర్ యొక్క ఫార్ములా ఏంటి? 2 into L plus B, 2 into L plus B. సో మనకి ఇక్కడ హాఫ్ ఇచ్చాడు. సో హాఫ్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/2 into 2 into L plus B is equal to 36 meters. ఓకే, దిస్ ఈజ్ ద పెరిమీటర్ ఫార్ములా. సో మనకి ఇక్కడ యాక్చువల్గా 36 ఏంటి? హాఫ్, కాబట్టి మనం హాఫ్ అనేది ఇక్కడ తీసుకున్నాం. సో మనకి ఇక్కడ ఇంకొకటి ఈ2 క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి దిస్ వన్ క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలి మనం ఎలా రాసుకోవచ్చు అంటే L plus B is equal to అంటే L plus B is equal to 36. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ మనకి ఇక్కడ లెంత్, మనకి కండిషన్ ఏంటి అంటే లెంత్ అనేది 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్. అంటే ఇక్కడ ఏంటి? ఆ విడ్త్కి 4 meters యాడ్ చేస్తే లెంత్ వస్తుంది. కాబట్టి L is equal to B plus 4. L is equal to B plus 4. అంటే ఇక్కడ లెంత్ వాల్యూ అనేది బ్రెడ్త్ కంటే ప్లస్ 4 meters ఎక్కువ, కాబట్టి ఈ బ్రెడ్త్ ప్లస్ 4 meters యాడ్ చేస్తే మనకి లెంత్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ బి అనేది వేరియబుల్, ఎల్ అనేది వేరియబుల్స్, కాకపోతే ఈ బీని ఏం చేద్దామంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు ఎల్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 4 meters. సో ఇది ఈక్వేషన్ 2. సో మనకి ఈ 2 ఈక్వేషన్స్ తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ 2 ఈక్వేషన్స్ని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేద్దాం. సో సబ్ట్రాక్టింగ్ ద ఈక్వేషన్స్, ఫస్ట్ ఈక్వేషన్ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 36 meters, సెకండ్ ఈక్వేషన్ ఎల్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 4 meters. సో సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఈ సైన్స్ అనేవి చేంజ్ చేయాలి, రైట్? ఈ ప్లస్ మైనస్ అవుతుంది, ఈ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, రైట్? ఈ మైనస్ ఎల్, ఈ ప్లస్ ఎల్ క్యాన్సల్, ఈ ప్లస్ బి అండ్ ఈ ప్లస్ బి 2b అవుతుంది. ఈ 36 minus 4 32 అవుతుంది. అంటే 2b ఈజ్ ఈక్వల్ టు 32. మనకి బి వాల్యూ తెలియాలంటే b ఈజ్ ఈక్వల్ టు 32. ఈ 2 అనేది రైట్ సైడ్ తీసుకెళ్తే బై 2 అవుతుంది, రైట్? 32ని 2 చేత డివిజన్ చేయండి. 2 1 జా 2 1 జా 2 6 జా, ఓకే 16. అంటే ఇక్కడ బి వాల్యూ ఎంత? 16 meters. అంటే బిడ్త్ ఎంత? 16 meters. సో మనం ఇప్పుడు ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ ఇక్కడ ఎల్ కాదు, బి ఈజ్ ఈక్వల్ టు ఓకే బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 16 meters ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో బి వాల్యూ రిప్లేస్ చేస్తే ఈక్వేషన్ 1 ఏంటి? ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 36 meters. ఇక్కడ బి వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఎల్ ప్లస్ బి వాల్యూ ఎంత? 16 ఈజ్ ఈక్వల్ టు 36. ఇప్పుడు 16 రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 36 minus 16 అవుతుంది. 36 minus 16 చేస్తే మనకి 20 meters వస్తుంది. ఎల్ వాల్యూ ఎంత? 20 meters. ఇక్కడ బ్రెడ్త్ 16 meters అండ్ లెంత్ 20 meters. సో మనకి ఇచ్చింది కూడా అంతే కదా, హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ అంటే L plus B is equal to 36. L value 20 plus B value 16 is equal to 36. టాలీ అయింది.
నెక్స్ట్ మనకి ఇంకొకటి కూడా ఏంటంటే క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే లెంత్ కంటే బిడ్త్ అనేది 4 మీటర్స్ ఎక్కువ అన్నాడు. కంపేర్ చేయండి, ఇక్కడ 20 - 16 4 మీటర్స్, రైట్. సో ఇక్కడ కూడా మనకి టాలీ అయింది. అయితే దీన్ని మనము గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చెయ్యమని మనకి క్వశ్చన్లో అయితే అడగలేదు, బట్ మనం ప్రాక్టీస్ కోసం ఒకసారి అది చేద్దాం. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలంటే మనం ప్రతి ఒక్క ఈక్వేషన్కి సంబంధించి ఎక్స్ అండ్ వై వాల్యూస్, ఇక్కడ ఎల్ అండ్ బి తీసుకుంటున్నాం, వాటి వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసేసి L + B = 36 మీటర్స్. సో నేను ఇక్కడ L వాల్యూ 0 తీసుకుంటున్నాను, లెంత్ 0 అనుకుంటే B వాల్యూ ఏమవుతుంది, B = 36 - L, L అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి -L. ఇప్పుడు మనకి L వాల్యూ ఎంత తీసుకున్నాం, 0 తీసుకున్నాం కాబట్టి B = 36 - 0. సో 36 - 0 చేస్తే మనకి ఎంత వస్తుంది, 36 వస్తుంది, రైట్. నెక్స్ట్ L వాల్యూ నేను ఇక్కడ 10 తీసుకున్నాను, ఓకే. L వాల్యూ 10 తీసుకున్నాను, అప్పుడు B = 36 - L అవుతుంది. సో ఇక్కడ B = 36, L వాల్యూ ఎంత మనకి 10 తీసుకున్నాం కాబట్టి 36 - 10, అప్పుడు L వాల్యూ ఎంత అంటే మనకి 26, రైట్. సో దిస్ ఈజ్ రైట్. ఇక్కడ దీనికి సంబంధించి ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించి టేబుల్ అనేది రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ L - B = 4. L వాల్యూ నేను ఇక్కడ కూడా 0 తీసుకుంటున్నాను, అప్పుడు -B = 4 - L అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి -L అవుతుంది, అంటే -B = 4 - L. -B = L వాల్యూ 0 తీసుకున్నాం, 4 - 0. సో కాబట్టి 4 - 0 4 అవుతుంది, రైట్. సో ఇది నెగిటివ్ కాబట్టి ఇది కూడా నెగిటివే. నెక్స్ట్ L వాల్యూ 10 తీసుకుంటున్నాను, అప్పుడు -B = 4 - L, -B = 4 - L వాల్యూ 10, అంటే 4 - 10 అంటే మనకు -6. B వాల్యూ ఎంత, -6. కానీ ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ క్యాన్సల్, అప్పుడు పాజిటివ్ 6. సో దీనికి సంబంధించిన టేబుల్. ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్కి వెళ్తే నేను ఒక గ్రాఫ్ పేపర్ తీసుకున్నాను. గ్రాఫ్ పేపర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ దానికి సంబంధించిన టేబుల్, సెకండ్ ఈక్వేషన్ దానికి సంబంధించిన టేబుల్. ఈ టేబుల్స్ అనేది మనం తయారు చేసాం కదా, వాటికి సంబంధించిన టేబుల్స్. ఇప్పుడు మన గ్రాఫ్ పేపర్లో X యాక్సిస్ అండ్ Y యాక్సిస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ దిస్ ఈజ్ ద 0. ఫస్ట్ ఈక్వేషన్ 1 L + B = 36. ఇందులో L వాల్యూ 0, B వాల్యూ 36 కాబట్టి 0 అంటే 36 తీసుకోండి, రైట్. ఇక్కడ నేను 0 తీసుకున్నాను, 36 అంటే 36 బాక్సెస్ లేవు ఇవి, కాబట్టి నేనేం చేసినట్టు ఒక్కో బాక్స్ని 10 తీసుకుంటున్నాను, అంటే ఇక్కడ వరకు 10, 20, 30, 35, 36 ఇక్కడ పాయింట్ తీసుకున్నాను. నెక్స్ట్ 10 × 26, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10, 26 అంటే 10, 20, 25, 26. ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేయండి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ L - B = 4. ఇందులో L వాల్యూ 0, B వాల్యూ -4. L వాల్యూ 0 అనుకుంటే B వాల్యూ -4 అంటే డౌన్, ఇక్కడ వరకు మనం 5 అనుకున్నాం కాబట్టి కొంచెం ఇక్కడ. నెక్స్ట్ 10 and 6, 10 మీన్స్ హియర్, 6 మీన్స్ హియర్, రైట్. ఇప్పుడు ఒక లైన్ గీయండి. సో మనకి ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే మనము తీసుకున్న పాయింట్స్ అనేవి మనకు తెలుసు, L వాల్యూ ఏంటి, B వాల్యూ ఏంటి అనేది. ఇక్కడ L వాల్యూ 0 and 36, ఇక్కడ L and B వాల్యూ 10 and 26, ఇక్కడ 0 and -4, ఇక్కడ 10 and 6. సో ఈక్వేషన్ L + B = 36, దిస్ ఈక్వేషన్ ఈజ్ L - B = 4. కానీ మనకి ఇక్కడ ఏదైతే ఫ్లాట్ ఉందో దీని వాల్యూ కావాలి. సో మనం ఇంతకుముందు ఆల్రెడీ వాల్యూస్ కనుక్కున్నాం, బట్ ఈ గ్రాఫికల్ మెథడ్లో కూడా అదంతా చేయకుండా ఇలా కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇది 0 అనుకున్నప్పుడు 10, 20, ఓకే, ఇక్కడ 20 దగ్గర ఉంది, అంటే ఇక్కడ X యాక్సిస్ ఇది ఏంది, L, లెంత్ ఎంత 20. మరి విడ్త్ పైకి వెళ్దాం, ఇక్కడ వరకు 10, ఇక్కడ వరకు 15, 16, అంటే ఇక్కడ ఏంటి 20 and 16, 20 ఈజ్ ద లెంత్, 16 ఈజ్ ద బ్రెడ్త్. సో ఈ విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 7. వీ హ్యావ్ ఏ లీనియర్ ఈక్వేషన్స్ 2x + 3y - 8 = 0. Write another linear equation in two variables x and y such that the geometrical representation of the pair so formed is intersecting lines. Now write two more linear equations so that one forms a pair of parallel lines and the second forms coincident line with the given equations. So మనం ఇక్కడ ఓవరాల్గా 3 ఈక్వేషన్స్ అనేది రాయాలి. సో ఫస్ట్ వన్ మనకు ఒక ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ఈక్వేషన్ అనేది మనం ఇక్కడ రాసుకుందాం. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి అంటే 2x + 3y - 8 = 0. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. సో ఇక్కడ ఈక్వేషన్ చూసినట్టయితే దీనికి
ఈక్వల్ ఈక్వేషన్, అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్, ఇది ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎందుకు ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే మనకి ఇక్కడ ఇది ఒక ఈక్వేషన్, ఇంకొక ఈక్వేషన్ మనము రాసినప్పుడు అది ఈ ఈక్వేషన్కి సంబంధించిన లీనియర్ని ఇంటర్సెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ A1 B1 C1 అనే మనకి కోఫిషియన్స్ ఉంటాయి. సో ఇవి ఫస్ట్ ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వకూడదు. A1 అండ్ B1, A1/A2 అండ్ B1/2 అనేది ఈక్వల్ అవ్వకూడదు. ఇక్కడ మనము A1 తీసుకున్నట్టయితే A1 ఈజ్ ఈక్వల్ టు 2, నెక్స్ట్ B1 ఈజ్ ఈక్వల్ టు 3, C1 ఈజ్ ఈక్వల్ టు -8. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అవ్వకూడదు అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనకి ఫార్ములా గుర్తుంది కదా, A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. సో తర్వాతనికి ఈక్వల్ ఉన్నా ఈక్వల్ లేకపోయినా మనకి వచ్చిన నష్టం అనేది ఏమీ లేదు, రైట్. సో ఇక్కడ ఈక్వల్ ఉండని C1 ఈక్వల్ లేకపోని, బట్ ఈ ఫస్ట్ ఈ రెండు నాట్ ఈక్వల్ అయినప్పుడు అవి ఇంటర్సెక్ట్ అవుతాయి. మరి నాట్ ఈక్వల్ అన్నప్పుడు దీనికి మనం ఒక లీనియర్ ఈక్వేషన్స్ రాయాలంటే ఇక్కడ A1/A2 అండ్ B1/2 నాట్ ఈక్వల్ ఉండకూడదు, అంటే కోఫిషియన్స్ 2 అండ్ 3 అనేది ఉండకూడదు. 2 అండ్ 3 ఉండకూడదు అంటే మనం ఇక్కడ సింపుల్గా రాయొచ్చు, దీన్ని మార్చి రాస్తే అయిపోతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ 3ని ఇక్కడ తీసుకెళ్తున్నాను, ఈ 2ని ఇక్కడ తీసుకెళ్తున్నాను. అప్పుడు మనకి ఫస్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 3x + 2y - 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదేంటి, ఇంటర్సెక్టింగ్ ఈక్వేషన్. మనము సెకండ్ వన్ ఏంటి అంటే మనకి ఇంకెక్కడ అంటే ప్యారలల్. సో మనకి లైన్స్ అనేవి ఈ ఫస్ట్ వన్ అనేది ఇలా వస్తుంది అనుకుంటే సెకండ్ వన్ అనేది ఇలా రావాలి. ప్యారలల్గా రావాలి అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇక్కడ A1/A2 అండ్ B1/2 ఈ రెండు కూడా ఈక్వల్ అయి ఉండాలి, థర్డ్ వన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రెండు కూడా ఈక్వల్ అయి ఉండాలి. మరి ఈక్వల్ అయి ఉండాలంటే ఇక్కడ 2x + 3y - 8 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. సేమ్ అదే రాద్దామా? సో సేమ్ అదే రాయకూడదు. ఇక్కడ దీన్ని మనము 2 టైప్స్గా 2 విధాలుగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే నేను ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసేసి ఇక్కడ నేను 2x + 3y మైనస్ ఇక్కడ నేను ఎంతైనా తీసుకుంటా 20 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఏమవుతుంది, ప్యారలల్గా వస్తుంది, ప్యారలల్ అవుతుంది. సో ఇది ఒకటే రాయొచ్చు అంటే ఇంకా డిఫరెంట్ చాలా రాయొచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు నేను 2x బదులు 4x తీసుకున్నా, ప్లస్ 3y ప్లస్లో 6y - 20 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది కూడా ప్యారలలే. సో దిస్ ఆల్సో ప్యారలలే. సో ఇలా ఎన్నైనా రాయొచ్చు. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటంటే కోయిన్సైడ్ అంటే మనకి A1/A2 B1/B2 C1/C2 అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 3x + 2y - 8, ఇక్కడ 2x + 3y - 20. ఇందులో A1/A2 అండ్ B1/B2 మాత్రమే ఈక్వల్. ఇక్కడ C1/C2 నాట్ ఈక్వల్, 8/20 వస్తుంది, ఇవి ఈక్వల్ కాదు. సో అందుకోసానికి ఇవి ప్యారలల్. ఈ 3 కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయినప్పుడు అదేమవుతుంది, కోయిన్సైడ్ అవుతుంది. మరి సేమ్ ఎలా రాయొచ్చు అంటే, సో నేను ఇక్కడ థర్డ్ వన్ ఏం రాస్తున్నానంటే దిస్ ఈజ్ ద కోయిన్సైడ్కి ఇక్కడ మనకి 2x ఉంది. ఫస్ట్ ఈక్వేషన్ 2x + 3y - 8 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. దీనికి కోయిన్సైడ్ ఏంటి అంటే మనము ఇక్కడ 3 కూడా ఈక్వల్ ఉండాలి, కానీ సేమ్ ఈక్వేషన్ రాయకూడదు మనము. కాబట్టి ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నానంటే ఇంటూ 3 చేస్తున్నాను. ఓకే, ఇంటూ 3 చేస్తే 3 × 2 6x + 3 × 3 9y ఇంటూ 8 3 24 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద కోయిన్సైడ్. సో ఇది ఒకటే రాయొచ్చు అంటే లేదు, మీరు ఇంటూ 4 చేయండి, నో ప్రాబ్లం. 4 2 8x + 4 3 12y 4 8 32 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఆల్సో కోయిన్సైడ్. సో ఈ విధంగా మీరు ఎన్నైనా రాయొచ్చు. సో దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి అనేది అందరూ సేమ్ ఆన్సర్ రాయాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదు. Question number 8. The area of a rectangle gets reduced by 80 square units if its length is reduced by 5 units and width is increased by 2 units.
If you increase the length by 10 units and decrease the width by 5 units, the area will be increased by 50 square units. Find the length and width of the rectangle. ఒక రెక్టాంగిల్ అనేది ఉంది, దాంట్లో ఆ ఏరియా అనేది 80 స్క్వేర్ యూనిట్స్ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు లెంత్ అనేది 5 యూనిట్స్ అనేది పెంచి బ్రిడ్త్ లెంత్ అనేది 5 యూనిట్స్ డిక్రీజ్ చేసి బ్రిడ్త్ 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఏరియా అనేది 80 స్క్వేర్ యూనిట్స్ రెడ్యూస్ అవుతుంది, తగ్గుతుంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే లెంత్ని 10 యూనిట్స్ ఇంక్రీజ్ చేసి బ్రిడ్త్ని 5 యూనిట్స్ డిక్రీజ్ చేస్తే ఏరియా అనేది 50 స్క్వేర్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. ఈ 2 కండిషన్స్ని బేస్ చేసుకొని మనము లెంత్ అండ్ బ్రిడ్త్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు యాక్చువల్గా ఇక్కడ మనకు సింపుల్గా లెంత్ అండ్ బ్రిడ్త్ ఎల్ అండ్ బి తీసుకుంటాము. అయితే మనకి ఇక్కడ ఎక్స్ అండ్ వై తీసుకుందాము, లేదా మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఎల్ అండ్ బి కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్ ఎల్ అండ్ బి తీసుకుంటున్నాను. ఎల్ అండ్ బి. ఓకే, ఇదేంటి ఎల్ అండ్ బి వేస్తే మనకి ఏమొస్తుంది, ఏరియా వస్తుంది. ఎల్బి అంటే ఇక్కడ ఈ రెండింటిని అంటే లెంత్ అండ్ బ్రిడ్త్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏరియా వస్తుంది. ఇది ఎల్బిఏ మీన్స్ ఏరియా. ఈ ఏరియా ఏమవుతుంది, 80 స్క్వేర్ యూనిట్స్ డిక్రీజ్ అవుతుంది. 80 స్క్వేర్ యూనిట్స్ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఈక్వల్, ఎప్పుడు ఇక్కడ లెంత్ 5 యూనిట్స్ తగ్గించి బ్రిడ్త్ 2 యూనిట్స్ పెంచినప్పుడు. ఓకే, ఇక్కడ లెంత్ని 5 యూనిట్స్ తగ్గిస్తున్నాము, బ్రిడ్త్ని 2 యూనిట్స్ పెంచుతున్నాము. అప్పుడు ఏమవుతుంది, ఈ ఏరియా ఎల్బి ఏరియా ఏదవుతుందో 80 యూనిట్స్ తగ్గుతుంది. మీరు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటే ఎక్స్ అండ్ వై తీసుకోండి, ఎల్ ప్లస్లో ఎక్స్, బి ప్లస్లో వై తీసుకోండి, లేదా కన్ఫ్యూజన్ లేకపోతే మీరు కంటిన్యూ అవ్వండి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక ఈక్వేషన్ అనేది మనం ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ ఈక్వేషన్ ఫామ్ చేసుకోవాలంటే ఎల్బి మైనస్ 80 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ ఇంటూ బి, ఎల్బి ఎల్ ఇంటూ 2l, ఇక్కడ 5 ఇంటూ బి మైనస్ 5b, 5 ఇంటూ 2 10 మైనస్ 10. రైట్, ఇప్పుడు ఇక్కడ ఈ కాన్స్టెంట్స్ వన్ సైడ్, వేరియబుల్స్ వన్ సైడ్ అనేది తీసుకెళ్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ ఎల్ అండ్ బి ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న ఎల్బి ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ ఎల్బి అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ 2l అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి మైనస్ 2l అవుతుంది. ఓకే, మైనస్ 2l. అదేవిధంగా 5b అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పుడు ప్లస్ 5b అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. ఈ 80 అనేది రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి ప్లస్ 80 అవుతుంది. సో ఇప్పుడు ఈఎల్బి క్యాన్సిల్, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ కాబట్టి. నెక్స్ట్ నెగిటివ్ 2l, నెక్స్ట్ 5b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 అండ్ ప్లస్ 80, మనకి ప్లస్ 70 మిగులుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. సేమ్ యాసిస్గా సెకండ్ ఈక్వేషన్ తయారు చేసుకోండి. సెకండ్ ఈక్వేషన్స్కి మనకి కండిషన్ ఏమి ఇవ్వడం జరిగింది, ఇక్కడ మనకి లెంత్ 10 మీటర్స్ ఇంక్రీజ్ చేసిండు, లెంత్ ప్లస్ 10 మీటర్స్. బ్రిడ్త్ని ఏం చేసిండు, 5 మీటర్స్ మైనస్ చేసిండు. అప్పుడు ఏమైంది, ఆ ఏరియా ఏదైతే ఉందో ఎల్బి 50 స్క్వేర్ యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో దీన్ని సాల్వ్ చేయండి, సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఎల్ ఇంటూ బి ఎల్బి, ఎల్ ఇంటూ మైనస్ 5 మైనస్ 5l, 10 ఇంటూ బి ప్లస్ 10b, 10 ఇంటూ 5 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు ఎల్బి ప్లస్ 50. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ వన్ సైడ్ తీసుకురండి. ఇక్కడ ఎల్బి ఉంది, సో ఇక్కడున్న ఎల్బి అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి మైనస్ ఎల్బి అవుతుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ 5l ఉంది, అదేవిధంగా 10b ఉంది. రైట్ సైడ్లో 50 ఉంది, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న మైనస్ 50 ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ 50 అవుతుంది. రైట్, ఇప్పుడు ఈ మైనస్ ఎల్బి ఈ మైనస్ ఎల్బి క్యాన్సల్. నెక్స్ట్ 5l ప్లస్ 10b ఈజ్ ఈక్వల్ టు 100. దీన్ని ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ 5, 10, 100 ఇవన్నీ ఒకే నెంబర్తో డివిజిబుల్ అవుతాయి. ఓకే, ఇవన్నీ కూడా ఒకే నెంబర్తో డివిజిబుల్ అవుతాయి.
సో వీటన్నిటికీ కామన్ ఫ్యాక్టర్ ఏంటి 5. కాబట్టి 5తో దీన్ని డివిజన్ చేయండి. ఇక్కడ డివిజన్ మల్టిప్లికేషన్ ఏంటి అంటే ఈక్వాలిటీ కోసం మనం ఈజీనెస్ కోసం చేస్తాం. కాబట్టి దీన్ని బై 5 చేస్తే ఇక్కడ 5 1 జా 5 2 జా అండ్ 5 20 జా అంటే ఇక్కడ 1L అంటే -L ప్లస్ 2B ఈజ్ ఈక్వల్ టు 20. ఇది కండిషన్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని ఒకే దగ్గర రాసుకొని సబ్స్టిట్యూట్ కానీ అడిషన్ కానీ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఏమొచ్చింది 2L ప్లస్ 5B ఈజ్ ఈక్వల్ టు 70 మైనస్ 2L ప్లస్ 5B ఈజ్ ఈక్వల్ టు 70. సెకండ్ ఈక్వేషన్ -L ప్లస్ 2B ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ వీటిని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏ టర్మ్లోంచి కూడా ఒక టర్మ్ను మైనస్ చేసినప్పుడు కంప్లీట్ ఒక టర్మ్ అనేది కంప్లీట్ ఇక్కడ క్లియర్ అవ్వాలి. ఇక్కడ L 2L ఇక్కడ L అంటే 1L మిగులుతుంది, ఇక్కడ 5B ఇక్కడ 2B, సో ఇక్కడ 3B మిగులుతుంది. అలా ఉండకూడదు. ఇక్కడ L కానీ B కానీ కంప్లీట్ ఎలిమినేట్ అవ్వాలి. ఎలిమినేట్ అవ్వాలంటే ఆ ఈక్వేషన్లో ఉన్న టర్మ్స్ అనేది ఏదైనా మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్ చేయడం వల్ల ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 2L L ఇక్కడ 1L ఉంది, ఇక్కడ 2L ఉంది, అంటే ఇక్కడ ఈ 1L 2L కావాలంటే ఇంటూ 2 చేస్తే అవుతుంది. కానీ ఇక్కడ 5B 2B కాదు, 2B అనేది 5B కాదు. కాబట్టి నేను సెకండ్ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నానంటే ఇంటూ 2 చేస్తున్నాను. ఓకే, ఇంటూ 2 చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 2 ఇంటూ L మైనస్ 2L ప్లస్ 2 ఇంటూ 2 4B ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 20 40. ఫస్ట్ ఈక్వేషన్ పైన రాసుకోండి మైనస్ 2L ప్లస్ 5B ఈజ్ ఈక్వల్ టు 70. రైట్, ఇప్పుడు సైన్స్ అనేవి చేంజ్ చేయండి. ఇది ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది, రైట్, ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. ఇప్పుడు ఈ 2L క్యాన్సల్. నెక్స్ట్ ఈ 5Bలోకి వెళ్ళి 4B మైనస్ చేస్తే 1B మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 70లోంచి 40 మైనస్ చేస్తే 30 మిగులుతుంది. సో బ్రిడ్త్ ఈజ్ 30. మనకి బ్రిడ్త్ అనేది తెలిసింది. ఈ బ్రిడ్త్ తెలియడం వల్ల నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ బ్రిడ్త్ వాల్యూని ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లెంత్ వాల్యూ కూడా తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి లేదా సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. ఏ ఈక్వేషన్ తీసుకున్నా కానీ మీకు రాంగ్ అనేది రాకూడదు, అప్పుడే మీరు ప్రాబ్లం కరెక్ట్గా చేసినట్టు. సో ఈక్వేషన్ 1 ఏంటి అంటే 2L ప్లస్ 5B ఈజ్ ఈక్వల్ టు 70. సో ఇక్కడ బ్రిడ్త్ వాల్యూ మనకి 30 వచ్చింది కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు 2L ప్లస్ 5 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 70. ఇప్పుడు 2Lకి 2L ప్లస్ 5 ఇంటూ B అంటే 150 ఈజ్ ఈక్వల్ టు 70. నెక్స్ట్ ఈ 2L అనేది లెఫ్ట్ సైడ్ ఉంచుకొని రైట్ సైడ్లో 70 ఉంది మైనస్ 150. ఈ 150ని మనము రైట్ సైడ్ తీసుకెళ్ళినాము. ఇప్పుడు 70 మైనస్ 150 అంటే ఇక్కడ 2L ఈజ్ ఈక్వల్ టు 70 మైనస్ 150. ఓకే, 80 మైనస్ 80. రైట్, ఇప్పుడు ఓన్లీ L వాల్యూ తెలియాలంటే L ఈజ్ ఈక్వల్ టు మైనస్ 80 బై మైనస్ 2. ఈ 2 క్యాన్సల్, 2 1 జా 2 4 జా 0 అంటే మనకి లెంత్ ఎంత 40. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇదేంటి లెంత్. మనకి బ్రిడ్త్ ఎంత వచ్చింది 30. దిస్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. ఇన్ ఏ క్లాస్ ఇఫ్ 3 students sit on each bench, 1 student will be left. If 4 students sit on each bench, 1 bench will be left. Find the number of students and the number of benches in that class. ఇక్కడ సమ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారనేది మనకు తెలియదు, బెంచెస్ ఎన్ని ఉన్నాయనేది కూడా మనకి తెలియదు. సో తెలియని వాడిని మనం ఎక్స్ అండ్ వై అనుకుంటాం. అయితే ఇక్కడ 1 బెంచ్ 3 స్టూడెంట్స్ కూర్చుంటే, ఒక బెంచ్లో 3 స్టూడెంట్స్ అనేది కూర్చుంటే ఒక స్టూడెంట్ అనేది మిగిలిపోతున్నాడు. లేదు ఒక బెంచ్కి 4 స్టూడెంట్స్ కూర్చుంటే లాస్ట్ బెంచ్లో 1 స్టూడెంట్స్ అనేది తగ్గుతున్నాడు. సో ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని అక్కడ ఎన్ని బెంచెస్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ బెంచెస్ అండ్ స్టూడెంట్స్ దాన్ని XY అనుకోవడం. సో లెట్ ద నెంబర్ ఆఫ్ students
ఈజ్ ఈక్వల్ టు నేను ఏమనుకుంటున్నాను అంటే ఎక్స్ అనుకుంటున్నాను. అదేవిధంగా లెట్ ది నెంబర్ ఆఫ్ బెంచెస్ ఈజ్ ఈక్వల్ టు నేను వై అనుకుంటున్నాను. సో ఈ వీటిని బేస్ చేసుకొని మనము ఈక్వేషన్స్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టూడెంట్స్ అనేది ఎంతమంది అనేది తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుంటున్నాము. ఇక్కడ స్టూడెంట్స్ ఏమవుతున్నారంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక బెంచ్కి, ఇక్కడ బెంచ్ మీన్స్ వై, ఒక బెంచ్కి త్రీ స్టూడెంట్స్ అంటే 3y. ఒక బెంచ్లో 3 స్టూడెంట్స్ని మనం కూర్చోబెట్టినప్పుడు ఒక స్టూడెంట్ మిగిలిపోతున్నాడు, అంటే +1 ఒక స్టూడెంట్ అనేది మిగిలిపోతున్నాడు. సో ఇది ఒక కండిషన్. ఫస్ట్ దీన్ని సాల్వ్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్గా చేంజ్ చేయాలంటే మనకు వేరియబుల్స్ వన్ సైడ్ తీసుకురావాలి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం అంటే ఎక్స్ మైనస్ 3y, ఇక్కడ ఏమవుతుంది ఈ 3y అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పుడు -3y అవుతుంది. 3y ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. సెకండ్ కండిషన్ మనకి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ అంటే సమ్ స్టూడెంట్స్ ఉన్నారు, అందులో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక బెంచ్కి 4. అయితే మీరు ఇక్కడ బెంచెస్ అనేది బ్రాకెట్లో రాసుకోవాలి. ఎందుకు బ్రాకెట్లో రాసుకోవాలి అంటే ఒక బెంచ్లో 4 మెంబర్స్ని కూర్చోబెట్టినప్పుడు ఒక బెంచ్లో 1 స్టూడెంట్ మైనస్ అవుతున్నాడు, అంటే ఒక బెంచీలో 1 - 1, ఒక బెంచీలో ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్గా 1 స్టూడెంట్ మిగులుతున్నాడు. ఇక్కడ ఏంటి ఒక బెంచీలో 1 స్టూడెంట్ అనేది తగ్గుతున్నాడు, కాబట్టి y - 1 రాసుకోవాలి ఎప్పుడు ఒక బెంచ్కి 4 స్టూడెంట్స్ని కూర్చోబెట్టినప్పుడు. ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే మనము ఎక్స్ ఇక్కడ 4 × y 4y ప్లస్ 4y వస్తుంది, అంటే ఈజ్ ఈక్వల్ టు 4y, నెక్స్ట్ మైనస్ 4 × 1 4 ఇలా వస్తుంది. దీన్ని మనం ఇంకా ఈక్వేషన్గా ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు -4. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్స్. సో ఈ ఈక్వేషన్స్లో మనకి ఫస్ట్ టర్మ్స్ చెక్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ అంటే సింగిల్ క్యాన్సిల్ అవుతుంది, రైట్. ఇక్కడ 3y ఇక్కడ 4y జస్ట్, కాబట్టి మనం దీన్ని ఈక్వల్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసే ముందు ఈక్వేషన్స్ అనేది రాసుకుందాం. సబ్స్టిట్యూటింగ్ ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్, ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 1. సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు -1. సో సబ్స్టిట్యూట్ చేసే ముందు మన సైన్స్ అనేవి చేంజ్ చేయాలి. ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది కూడా ప్లస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ ఈ ఎక్స్ క్యాన్సల్, ఇక్కడ -3y ఇక్కడ +4y, అంటే ఇక్కడ y అనేది మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇది 4 1 కాదు 4, ఇక్కడ 4 ఇక్కడ 1 ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 5. y ఈజ్ ఈక్వల్ టు 5, అంటే ఇక్కడ బెంచెస్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి, 5 బెంచెస్. ఇప్పుడు ఏదైనా ఒక ఈక్వేషన్లో ఆ y వాల్యూ అనేది రిప్లేస్ చేయండి. ఈక్వేషన్ 1 తీసుకోండి, మీరు ఏ ఈక్వేషన్ తీసుకున్నా వచ్చిన నష్టం ఏం లేదు. ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది, ఈ y వాల్యూ 5 పెట్టండి. ఎక్స్ మైనస్ 3 × 5 ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 × 5 15, ఓకే, మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 15 రైట్ సైడ్ తీసుకెళ్తే +15 అవుతుంది. నెక్స్ట్ 1 + 15 ఈజ్ ఈక్వల్ టు 16, అంటే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 16 మెంబర్స్ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చే థంబ్నెయిల్ సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియోకి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీకు దాంట్లో నేను ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో, సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. లేదా మీకు మరిన్ని వీడియోస్ కోసం మీరు వీడియో కింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, ఆ ఛానల్ పై నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్క ఆప్షన్ సెలెక్షన్ చేసుకుంటే అక్కడ డిఫరెంట్ వ్యూ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.